ఇది మర్తాడు గ్రామం అండి. ఊర్జాటి వదలడం వల్ల గోపాలన్న రైతు మాటల్లో మనం విన్నాము. అదే మరి ఈ ఊర్జాటి వదలడం వల్ల ఫుల్ నలుపు వచ్చింది సార్. దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నా మీరు ఇంకా గమనించి ఉంటారు కదా మీరు రైతుగా, ఇది ఎట్లా పనిచేసింది మీకు సార్? ఫస్ట్కి అయితే మొత్తం అన్నీ ఒట్టి పుల్లలు, కొమ్మ నలుపు ఉండేది, కొమ్మ శంకు ఉండేది, బర్రెలు ఏది అట్లా అయిపోయింది సార్. తోట అంతా అట్టే సార్ మాది. అవునండి. చెట్టు ఇప్పుడు 3000 చిల్లర ఉన్నాయి. 3000 చిల్లరలో ఆడ చెట్టు బాగుంటుంది మరా. మొత్తం 4 మూల మారింది ఇప్పుడు. ఇప్పుడు కూడా ఎన్నో చెట్లు ఉంటాయి, దాంట్లో నీళ్ళు వారే ఏదో పాటు ఈ దిచ్చిన వల్ల దానికి సెట్ అయింది. ఆ భూమికినో ఊర్జాటికి ఆ చెట్టు అయింది. నలుపు వచ్చినాయి. నలుపు వచ్చి కాపు పట్టుకుంది. లేకపోతే మా తోట పెద్ద ఇది ఎవరు శ్రద్ధలేని తోట సార్. ఇది నేను కూడా ఇచ్చిపెట్టిన తోట. ఇది బాగా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటే బాగుంటే చూసుకుంటా. మీకు కంప్లీట్ గా దీని మీద ఇంట్రెస్ట్ లేకుండా వదిలిపెట్టిన తోట ఈ రకంగా తిరిగిందంట. తిరిగింది సార్. తిరగడమే కాకుండా మీరు కాపు చూడండి ఎట్లుంది ఒకసారి. అసలు తోట అంతా సార్ ఇక్కడ మనం లైన్ పోలే కదా, 4 మూల అయితే అంతే. ఇంకా అప్ అండ్ డౌన్లో ఉన్న చెట్లు మన సాగు చెట్లు అవి పెట్టింటాం కదా. అవునవును. అటువంటి తోట బ్రహ్మాండంగా ఉంది సార్ మా తోట. నాకైతే ఒప్పదలేదమ్మరా. బాగా తిరుక్కు సార్. ఇదేమన్నా భలే పంచాంగం చేసింది మంది అది. రైట్. అక్కడ ఇంకా మోపు సార్ మూలకు పోలేదు మనము. అక్కడ 700 ఉన్నాయమ్మరా. ఈ దానికన్నా సన్నవంటే అంత మటుకన్నా సన్నగా ఉంటాయి. ఆ చెట్టు మాదిరి ఉంటాయి సార్. 700 ఉంటాయి.